అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మార్కెట్‌లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి? ఈరోజు సరుకులు ఎన్నొచ్చినాయి? సెలవులు ఎప్పటి నుంచి ప్రకటించారు? మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో పూర్తిగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా వివరించడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. నలుగురికి షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. లైక్ చేయటం మర్చిపోవద్దండి. నాకు మీరు సపోర్ట్ చేసినట్టు ఇంకొంతమంది రైతులకి ఈ వీడియో చేరే విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతుంది. ఇంకా మన ఛానల్ సెలవుల్లో కూడా అమ్మకాలు జరిగితే ఎక్కడన్నా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు డేట్ చూసుకుంటే ముందుగా మే నెల 6వ తారీఖు 2025. ఈరోజైతే మంగళవారం. సరుకులు చూసుకుంటే 70,000 దాకా వచ్చినాయండి. ముఖ్యంగా రైతు సోదరులకి సెలవులు అయితే మార్కెట్ యార్డు ఎండాకాలం సెలవులు 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 12వ తారీఖు కాడి నుంచి జూన్ 8వ తారీఖు వరకు సెలవులు ఇవ్వటం జరిగింది. జూన్ 9 నుంచి మళ్ళీ వ్యాపార లావాదేవీలు యథావిధిగా జరుగుతుందని చెప్పారు. ఇంకా సరుకుల విషయానికి వస్తే ఈ వారంలో శుక్రవారం వరకే సరుకుల్ని మిర్చి బస్తాల్ని అనుమతి ఇవ్వటం జరుగుతుంది. రైతు సోదరులు గమనించండి. ఇంకా మార్కెట్ వివరాల్లోకి వెళితే కొంత ఏసీలు కూడా పెడుతున్నారు, అవి కూడా చెప్తాను. డీడీ చూసుకుంటే కర్నూలు డీడీ అటు 7,000 కాడి నుంచి మొదలై హైయెస్ట్ రేట్ అంటే డీలక్స్ క్వాలిటీ కొద్దిగా శుద్ధమైన క్వాలిటీ ఉంటే బాగుంటే 11,000 అండి. 341 కూడా అటు 7,075 కాడి నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ కనుక చూసుకుంటే 12,000 టాపు. అదే నెంబర్ 5 విషయానికి వస్తే మార్కెట్లో అటు ఇవి కూడా ఎందుకంటే ఏ రకాలైన సీడ్ రకాలు 7,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లోయెస్ట్ 6,000 కొద్దిగా మచ్చ టైప్ ఉంటే 6,000 అట్లా ఉన్నాయి. 7,000 నుంచి నెంబర్ 5 11,000 టాపు 11,500 కూడా జరుగుతున్నాయి. ఇంకొక విషయం ఏసీ విషయానికి వస్తే 13,000 దాకా జరుగుతున్నాయండి నెంబర్ 5. అటు మన నంద్యాల సైడ్ ఏసీలు కొంచెం క్వాలిటీలు ఉంటాయి. తర్వాత బ్యాడ్గి రకాలు చూసుకుంటే 355 బ్యాడ్గి అయితే అటు 7,078 కాంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే 12,000. 2043 కూడా 12,000 అండి. ఏసీ అయితే 15,000 దాకా జరుగుతుందండి. సూపర్ క్వాలిటీ అయితే 1-2 చోట్ల 14 నుంచి 14,000 సూపర్ అయితే 15,000 దాకా జరుగుతున్నాయి. 2043 వరకు ఏసీ. నాన్ ఏసీ అయితే 12,000. ఇంకా సిజంటా బ్యాడ్గి విషయానికి వస్తే అటు 6,000, 6,500, 7,000 కాంచి లోయెస్ట్ మార్కెట్, హైయెస్ట్ మార్కెట్ 10,500 నుంచి 11,000 అండి. తేజ చూసుకుంటే మార్కెట్లో తేజ మార్కెట్ అటు 8,000 కాడి నుంచి లోయెస్ట్ అండి. హైయెస్ట్ మార్కెట్ 13 నుంచి 13,200 సూపర్ అయితే. ఆ సూపర్ అయిన క్వాలిటీలు మన దేశవాళీ కాకుండా అటు కందుకూరు వైపు పొదిలి అటువైపు నుంచి వస్తున్నాయి. కొద్ది క్వాలిటీలు ఉంటాయండి. రెండో కోతలంట బాగుంటాయి. 13,000 ఎక్కువగా జరిగితే ఏదైనా ₹1, ₹2. ఏసీలు అమ్ముతున్నారు 14,200 రూపాయలు డీలక్స్ జరుగుతుందండి. తేజ ఏసీ అయితే 14,200. అదే నాన్ ఏసీ అయితే 13,000 ఎక్కువగా ఏదైనా ₹1, ₹2 1-2 చోట్ల. 334 చూసుకుంటే అటు 6,000, 6,500 కాంచి కూడా ఉండేవి. సైజు తక్కువ, రంగు తక్కువ. హైయెస్ట్ మార్కెట్ 13 అయితే ఏసీ మార్కెట్ కనుక చూసుకుంటే డీలక్స్ అయితే 13,000 జరుగుతున్నాయండి ఏసీ. అక్కడక్కడ కొన్ని రకాలే ఏసీ మార్కెట్లో మీకు వివరంగా తెలియజేస్తున్నాను. అది సూపర్ 10 అయితే 13,000. తర్వాత బంగారం చూసుకుంటే 10,000 హైయెస్ట్, 10,000, 10,500 హైయెస్ట్ అండి. ఇది నాన్ ఏసీ. ఏసీ 11,500 దాకా జరుగుతున్నాయండి. ఏసీ వచ్చేసి 11,500 దాకా జరుగుతున్నాయి. లోయెస్ట్ మార్కెట్ 7,000 కాడి నుంచి. నాన్ ఏసీ అయితే 10,000 బంగారం. బుల్లెట్ విషయానికి వస్తే అటు 7,000 కాడి నుంచి మొదలై బంగారం మార్కెట్ బుల్లెట్ మార్కెట్ అయితే అటు 7,000 కాడి నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే 11 నుంచి ఎక్కువగా సూపర్ అయితే ఎక్కడన్నా క్వాలిటీ ఉంటే కనుక 11,500 ఎక్కువగా 11,000 లోపు జరుగుతున్నాయి మార్కెట్లో ఉన్న క్వాలిటీల ప్రకారం. తర్వాత ఆర్మూరు ఏసీ 11,000 దాకా జరుగుతుందండి. ఏసీ మార్కెట్ క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీలో పెట్టినాయి 11,000 దాకా జరిగితే మన నాన్ ఏసీ వచ్చేసరికి
అటు 7,000 కానించి 10,000 ఎక్కువగా జరుగుతున్నాయి. సూపర్ అయితే ఎక్కడన్నా క్వాలిటీ ప్రకారంగా రెండో కోతలు అనుకుంటే 10,000 ఒక్క వంద, 10,200. ఏసీ మాత్రం 11,000 జరుగుతున్నాయి అక్కడక్కడ. తర్వాత ఇంకా 273 కుబేరా ఈ నాన్ ఏసీ సంబంధించి, ఎందుకంటే ఏసీలు పెడుతున్నారు కాబట్టి నాన్ ఏసీ కింద వస్తున్నాయి. ఇంకా ఈ చూసుకుంటే అటు 7,000 కానించి 10,000, 10,500, టాప్ 11,000 అండి 273 కానీ కుబేరా కానీ. తర్వాత ఇంకా నాందర్ సీడ్ రకాలకు సంబంధించి ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో సీడ్ రకాలు, క్రాసింగ్ సీడ్ రకాలు ఏంటంటే ఒక రకానికి 3 రకాలు 4 రకాల టైపులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అటు 6,600 కానించి 9,000 జరిగితే ఈ క్లాసిక్ సంఘం క్వాలిటీ ఉంటాయి. ఈ క్వాలిటీ ఉన్న మిర్చి అయితే 10,000, 9,500, 10,000 దాకా జరుగుతున్నాయి. 7,000 కానించి ఎక్కువగా 9,000 మార్కెట్ అనుకోవాలి. తర్వాత షార్క్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు 7,000 కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ 10,000 అయితే, కొద్దిగా సన్నకత్తు తేజ టైపులో ఉంటే కనుక 10,500 నుంచి 11,000 దాకా జరుగుతుందండి. రోమి 26 క్వాలిటీ ఉంటే మాత్రం 11,500 దాకా జరుగుతుంది. ఏసీలు అయితే పెడతలేదు కానీ నాన్ ఏసీ, అది కూడా ఒరిజినల్ రోమి అయితే, ఒరిజినల్ రోమి అంటే ఫ్యాంటా కలర్, గోల్డ్ స్పాట్ కలర్ వస్తుంది. కొంచెం ముదురు కలర్ ఉందనుకోండి 10,000 ఆ రేంజ్లో ఉంటే, కొంచెం గోల్డ్ స్పాట్ కలరు ఆ రేంజ్లో ఉంటే 11 నుంచి 11,500. ఇవి కూడా 7,000 కానించి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 2G తర్వాత 108 అవన్నీ కూడా అటు 7,000, 6,000, 6,500, 7,000 కానించి హైయెస్ట్ మార్కెట్ 10,000 లోపు జరుగుతున్నాయి. ఇది ఈ విధంగా అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండేయండి. టోటల్గా లో మీడియాలు ఉన్నాయి. లో మీడియాలు అంటే కొద్దిగా వాటర్ స్ప్రే, నీళ్లు కొట్టిన మిర్చి కానీ పండ్లు గ్రేడింగ్ లేకుండా రైసోదరుడు గమనించాలండి. ముఖ్యంగా సెలవులు ప్రకటించారు కాబట్టి కొద్దిగా అచ్చిపచ్చి సరుకులు తెచ్చుకొని ఇంకా మార్కెట్ అనేది దిగజారకుండా అయితే చూసుకోండి. కొంచెం గ్రేడింగ్ విషయం కానీ, నీళ్లు కొట్టే విషయంలో కానీ, దమ్ము ఇవన్నీ కూడా తగు జాగ్రత్త తీసుకొని కొద్దిగా నాణ్యంగా తీసుకొచ్చుకొని అమ్ముకునేటట్టు చూసుకోండి. సెలవులు ఇస్తున్నారని చెప్పి సచ్చిపచ్చి తీసుకొచ్చుకుంటే ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంకా తాళ్ళు చూసుకుంటే తేజ తాళ్ళు మార్కెట్ చూసుకుంటే 5,000 కానించి బాగా రంగులు ఉంటే 6,500 నుంచి 7,000 అండి. ఇంకా సీడ్ తాళ్ళు అయితే అటు 3,000 కానించి 4,000, 4,500, 5,000 దాకా జరుగుతున్నాయి. ఇంకా 334 తాళ్ళు అవి 2,000, 2,500 కానించి 3,500 సహజంగా జరిగితే, కొంచెం బాగా రంగు తాళండి మా బాగుండే బ్రహ్మాండంగా ఉండే అనుకుంటే 4,000 మార్కెట్. టోటల్గా మార్కెట్లో ఏంటంటే సెలవులో ప్రకటించడం జరిగింది. మార్కెట్ ధరలు ఈ విధంగా ఉంటాయి. రైతు సోదరులకు ఇంకోసారి చెప్తున్నానండి, రేపు ఈ వారంలో శుక్రవారం వరకే సరుకులు అనుమతిస్తారని చెప్పేసి మార్కెట్ కమిటీ వారు మైక్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పేపర్కి కూడా ఇచ్చారు. 12 నుంచి కొత్త స్టాకులు ఉంటే 12 దాకా, అక్కడ నుంచి 12 నుంచి సెలవులు స్టార్ట్ అయ్యి 8 వరకు, జూన్ 8 వరకు జరిగింది. 8 వరకు సెలవులు 9 నుంచి సోమవారం నుంచి జూన్ 9వ తారీఖు సోమవారం నుంచి మార్కెట్ యథావిధిగా జరిగిందని ప్రకటించడం జరిగింది. గమనించండి. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.